శంకుస్థాపన చేయమని చెప్పేసి వారు కోరడం జరిగింది. గ్రామ పంచాయతీ అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం నిధులు కేటాయించే కేంద్రం. కానీ ఇక్కడ అవినీతి కాంపౌండ్ గా మారిపోయింది. సర్పంచ్ కార్యదర్శి కుమ్మక్కయ్య చేసిన అక్రమాలు బయటకు రావడం దుమారం రేపుతోంది. పంచాయతీరాజ్ శాఖను కుదిపేస్తోంది. నకిలీ రసీదులను సృష్టించి తప్పుడు బిల్లులతో ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ములపరు పంచాయతీలో గుట్టుచప్పుడు కాకుండా చేసిన అవినీతి అక్రమాలు నాటకీయ ఫక్కీలో బయటపడ్డాయి. వరదరాజు అనే గ్రామస్తుడు కలెక్టర్కి చేసిన ఫిర్యాదుతో పెద్ద ఎత్తున అవినీతి బట్టబయలైంది. గ్రామస్తుల పేరుతో మోసగాళ్ల ఆట ప్రభుత్వ ఖజానా బీటలు వారింది. మాజీ డిప్యూటీ ఎంపీడీ కిషోర్ బాబు విచారణలో 69 లక్షల పంచాయతీ నిధులు పక్కదారి పట్టించబడ్డాయని నిర్ధారణ అయింది. సర్పంచ్ కార్యదర్శుల జంట అధికారాన్ని ఆయుధంగా మార్చుకుని నిధుల దోపిడీకి తెరలేపారు. అత్తిలి వెంకటేశ్వర స్వామి, వైస్ శ్యామల, టి రత్నాకర్రావు పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో జిల్లా అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాదు సర్పంచ్ చెక్ పవర్ను రద్దు చేశారు. మాది పెనుగొండ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా ములపరు గ్రామం అండి. గత 4 సంవత్సరాల నుంచి మా పంచాయతీలో అభివృద్ధి కంటే ఎక్కువ అవినీతే జరిగింది. ఈ 4 సంవత్సరాలు వెనక తిరిగి చూస్తే మాది చాలా వెనకబడిపోయి ఉన్నాం. ఇందులో అధికారులు కూడా కుమ్మక్కయ్యి మా పంచాయతీని చాలా రోజుకు తిన్నారు, అధికారులతో సహా. మా సర్పంచ్ గారు కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకుని చాలా అవినీతికి పాల్పడ్డారు. 7 లక్షలు అవినీతి జరిగిందని ఫిర్యాదు చేయగా 29 లక్షలని తేలింది. ఇంత చిన్న పంచాయతీలో అంత అవినీతి జరిగిందంటే అధికారులందరినీ కూడా అధికారులపై తగు చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుచున్నాం. గ్రామస్తులు మాత్రం ఆగ్రహంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన వారు అవినీతిలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. కార్యదర్శి రత్నాకర్దే కీరోలని, అతను గతంలో కూడా పెనుగొండలో అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ములపరు గ్రామం అండి మాది. మాకు ఎటువంటి అభివృద్ధి పని అయితే ఏం జరగలేదండి. అభివృద్ధి కంటే అవినీతి మాత్రం ఎక్కువ జరిగింది. మరి ములపరు గ్రామ పంచాయతీకి మరి మేము నిధులు దుర్వినియోగం అని కంప్లైంట్ పెట్టడం జరిగింది. పిఆర్జిఎస్లోను ఎవరు వచ్చినా వాళ్ళ జోబులో నింపుకున్నారు తప్ప మాకు ఒక డ్రైనేజ్ అని కానీ, ఒక రోడ్ అని కానీ, లేదంటే వేరే శానిటేషన్ పనులు కానీ ఏమీ జరగలేదు మాకు. దాని నిమిత్తం మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దానికి బేస్ చేసుకుని 7 లక్షలనే మేము అనుకున్నాం, కానీ 69 లక్షలు అనేసి తేలిందండి. అందరూ కలిసి కుమ్మక్కయ్య దోచుకున్న వ్యవహారాన్ని రికార్డుల్లో సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు వివరాలతో కుంభకోణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని పంచాయతీ నిధులను కాపాడాలని, అవినీతికి చెక్ పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.